మరోవైపు పట్టణంలోని రవీంద్రనగర్లో గల హరిహర అయ్యప్ప ధర్మక్షేత్ర ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలను అత్యంత వైభవపేతంగా జరిపారు. ఆలయంలో ఉదయం నుండి భక్తుల కోలాహలం నెలకొనగా దామోదర్ గురుస్వామి నేతృత్వంలో పూజాది క్రతువులు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ప్రశస్త్యాన్ని వివరిస్తూ ప్రత్యేక పూజలను జరపగా వందలాదిగా తరలివచ్చి భక్తులు అయ్యప్ప నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామోదర్ గురుస్వామి మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు సరళిని వివరించారు. ప్రత్యేక పూజల ప్రశస్త్యాన్ని వివరిస్తూ భక్తులకు అన్ని శుభాలు కలగాలని ఆకాంక్షించారు. వేద పండితుల సమక్షంలో పూజాది క్రతువులు పూర్తి చేసి భక్తులు వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసి భక్తి శ్రద్ధలతో కొలిచారు. షష్ఠి సందర్భంగా హరియాణ ధర్మక్షేత్రం లోపల ఆసీనులైనటువంటి అశేష జనవాహిని మధ్య వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దంపతులకి మనం పంచసూక్త అభిషేకం నిర్వహిస్తున్నాం. ఆలయ కమిటీ వాళ్ళు విశేషంగా హాజరైనటువంటి భక్తులందరూ కూడా వారికి సరైనటువంటి సదుపాయంతో ఆహారంతో పాటు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంతో శ్రమ కోర్చి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా కొంతమందిని వెనుకకి పంపించడం జరిగింది. మనకి స్థల ప్రభావం దృష్ట్యా ఈసారి ఏమైందంటే కొన్ని ప్రాంతాల లోపల స్వామి లాస్ట్ టైం మంచిగా జరగలేదు అక్కడ పూజ అని చెప్పేసి ఆ మంది కూడా మనకు రావడంతో విపరీతంగా క్రౌడ్ పెరిగిపోయింది. దాంతో మనకు అనుకున్న దానికంటే ఒకటే రోజు లోపల ఈ టార్గెట్ పూర్తి అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ దీనికి తగ్గటువంటి ఏర్పాటు కూడా అన్ని చేస్తాం. ఇంకా కొద్దిగా కూడా ఇబ్బంది కాకుండా మీ అందరికీ స్వామి హరిహర ధర్మక్షేత్ర అయ్యప్ప స్వామి ఆశీర్వచన